హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. సో రోజు వెయిట్ లాస్ వీడియోస్ చూసి మీకు కూడా బోర్ కొట్టేసింది కదా. ఇవాళ మా సండే వ్లాగ్, అది కూడా మా హస్బెండ్ బర్త్డే ఆ రోజు. సో ఎలా ఉంటుంది అంతా కూడా వీడియో చూడడానికి. మాకు బర్త్డే సండే, మీకు ఎలా చేసుకుంటారో తెలియదు కానీ మాది నార్మల్ డే లాగే ఉంటుంది. మా వారికి ఎప్పుడు కూడా బర్త్డే అయినా వీకెండ్స్ అయినా ఫ్యామిలీ ఉంటే చాలు, అండ్ ఇంట్లో ఫుడ్ చేసుకొని అందరం కూర్చొని హ్యాపీగా తింటే తనకి అదే చాలా అంటే చాలా హ్యాపీని ఇస్తుంది అనమాట. కేక్ కట్ చేయడం, సర్ప్రైజ్ చేయడం అవన్నీ తనకి ఏమీ నచ్చదు. సో నేను 5 years నుంచి చూస్తున్నాను కాబట్టి అలాంటి ప్లాన్స్ ఏమీ నేను ఏ ఇయర్ కూడా పెట్టుకోను. హ్యాపీగా తను అడుగుతాను ఏం కావాలి అని చెప్పి అదే చేసుకొని తింటామన్నమాట. ఈ వీక్ అంతా కూడా ఆఫీస్లో ఫుల్గా వర్క్ ఉన్నింది, అందుకనే నేను మీకు వీడియోస్ కూడా ఎక్కువ పోస్ట్ చేయలేదు. అట్లీస్ట్ వీకెండ్ అయినా రెస్ట్ తీసుకుందామని చెప్పి బాగా నిద్రపోయి ఆల్మోస్ట్ 8 o'clock అయితే లేచానమాట. అందరం ఆ టైంకే లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయేసి 9 లోపలికి ఇంకా టెంపుల్కి అయితే వచ్చాం. ఫస్ట్ ఇంట్లో పూజ చేసేసుకున్నాను. ఇంకా మా ఇంటి దగ్గరలో ఉన్న అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చానమాట. సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇది చాలా పెద్ద టెంపుల్. అంటే ఇవాళ నుంచి 9 days చాలా బాగా చేస్తారన్నమాట. మేము లాస్ట్ ఇయర్ నాకు ఇప్పటికీ గుర్తుంది, ఎవ్రీ ఇయర్ వెళ్ళేదాన్ని. అమ్మవారిని రోజుకొక రూపంలో డెకరేట్ చేసేవాళ్ళనమాట. అండ్ రోజు అన్నదానం పెడతారు. మా బాబు లాస్ట్ ఇయర్ చిన్న, అంటే 1 year, తనకి ఏమి అంత తెలియదు అనమాట. రోజు వచ్చేవారు, చూసేవాళ్ళు, వచ్చేసేవారు. ఈ ఇయర్ ఏంటంటే 2 years కాబట్టి ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేశారు అక్కడ అందరినీ చూసి. అంటే డ్రమ్స్ అవన్నీ కూడా బాగా చేస్తారన్నమాట. అవన్నీ తనకి నార్మల్గానే, మా వాడికి కొంచెం సౌండ్స్ అవన్నీ అంటే చాలా ఇష్టం, క్రాకర్స్ కానీ అవన్నీ. సో బాగా ఎంజాయ్ చేస్తాడు. సో టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా అసలు మాకు వీక్ డేలో మేము షాపింగ్ చేద్దాం అనుకున్నాం కానీ అస్సలు కుదరలేదు. మోస్ట్లీ నాకైతే అసలు ఫుల్గా వర్క్ ఉన్నింది, దానివల్ల షాపింగ్ కూడా వెళ్ళలేదు. ఇంకా బర్త్డే రోజే షాపింగ్ చేసుకుందామని చెప్పి ఇంకా దేవుడి దగ్గర అయిపోయిన తర్వాత షాపింగ్కి అయితే స్టార్ట్ అవ్వగానే ఇంకా మా ఆఫీస్ దగ్గర అయితే ఆగాము. ఆఫీస్ దగ్గర అయితే కొంచెం గ్రీన్గా బాగుంటుంది, కొన్ని ఫొటోస్ దిగేసి వెళ్దాము ఆన్ ది వీలోనే కాబట్టి అని చెప్పి ఇక్కడైతే హాల్ట్ తీసుకున్నాము. బట్ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. రోజు ఏంటంటే చాలా ఫుల్గా రష్గా ఉంటారు కదా, ఇవాళ అయితే అసలు ఎవ్వరు లేరు, సండే కాబట్టి. ఆల్మోస్ట్ మేము ఇక్కడికి వచ్చే లోపల 10:30 ఆ టైం అయింది. ప్రశాంతంగా ఉండి కొన్ని ఫొటోస్ అయితే నేను తీసుకున్నాను, కానీ మా బాబుతో కలిసి తీసుకున్నామంటే అస్సలు తను కొంచెం కూడా సపోర్ట్ చేయట్లేదు అనమాట. తన ఫ్లోలో తనే ఉన్నారు ముందు రోజు. అండ్ ఆ 1 week మొత్తం ఫుల్గా బిజీగా ఉండడం వల్ల తనని బయటకే తీసుకురాలేదు నేనైతే. సో ఇవాళ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఒక 1 hour అయితే ఇక్కడే స్పెండ్ చేసాము. అసలు మంచిగా ఎంజాయ్ చేసుకొని కొన్ని ఫొటోస్ అయితే దిగేసి ఇంక ఇక్కడి నుంచి అయితే షాపింగ్కి వెళ్దామని చెప్పి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మా బాబుతో చాలా అంటే చాలా గోల చేస్తున్నారు. ఒకప్పుడు ఏంటంటే సైలెంట్గా ఉండేవారు అనమాట, అప్పుడు చిన్నప్పుడు కాబట్టి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏ బొమ్మ చూసినా ఈ బొమ్మ కొనివ్వాలన్నమాట, లేకపోతే వదిలిపెట్టడం లేదు. అసలు షాపింగ్ కూడా పాపం మా హస్బెండ్ అసలు నార్మల్గానే బట్టలు ఏవి కొనుక్కోరు. నేను ఎన్నిసార్లు అడిగినా నాకు తెలిసి ఇయర్కి ఒక్కసారి కొనుక్కుంటారు, అది కూడా నా బలవంతంగా కొనుక్కుంటారనమాట. అదే కాక ఇవాళ బర్త్డే కదా, నా కోసం ఒక్కసారి రా అంటే ఎల్లోనో ఒప్పుకొని అయితే షాపింగ్కి అయితే వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా బాబు అస్సలు సపోర్టే చేయలేదు. తనకి ఏదో బొమ్మలు కావాలని చెప్పి గోల గోల చేస్తా అంటే ఇంకా తొందరగా అని చెప్పి ఒక టీషర్ట్ కొనుక్కొని వచ్చేసాం ఫైనల్గా. మా వారు ఒప్పుకోవడమే గగనము, బట్ వీడి సపోర్ట్ చేయలేదు. బట్ ఓకే, ఒకటైతే తీసుకొని అయితే వచ్చాము. ఇంకా ఆ రోజు తను వేసేసుకున్నారు అది. ఇంకా మేము వచ్చిన మాల్లో ప్లే ఏరియా కూడా ఉంటుంది పిల్లలకి ఆడుకోవడానికి. కింద అంతా బొమ్మలన్నీ అడుగుతున్నారని చెప్పి ప్లే ఏరియాకి అయితే తీసుకువచ్చాను. ఆ బొమ్మలు అయితే అస్సలు వదిలిపెట్టలేదు, కింద బాగా గందరగోళం చేసేసి ఇంకా పైకి అయితే తీసుకొచ్చి ఇక్కడ ఒక గుర్రం ఉంటుంది. నేను బిల్లింగ్ వేసుకొచ్చే లోపలికి వాళ్ళు ఆ గుర్రం పైన ఎక్కి అయితే మంచిగా ఆడుకున్నారు. నేను వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఎక్కారనమాట. ఎవ్రీ టైం మాకు ఇక్కడ కార్డు తీసేసుకుంటాము, కొన్నిసార్లు మాకు పక్కనే కాబట్టి వస్తాము. ఒక్కొక్కసారి వీకెండ్ కూడా బాబుని తీసుకొచ్చి ఆడిపిస్తూ ఉంటాను. అందుకని చెప్పి ఇక్కడ ఫన్ కార్డ్ అయితే తీసుకున్నాను. దాన్ని యూజ్ చేసి ఏమైనా గేమ్స్ కావాలంటే ఆడుకుంటాడు బాబు. కొన్ని ఫ్రీ గేమ్స్ కూడా ఉంటాయి, అవి కూడా ఆడుకోవచ్చు. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, ఈ గుర్రంనే ఎక్కారు. ఇది వచ్చి 70 rupees అనమాట. జస్ట్ ఒక 2 minutes ఆడిస్తుంది. గుర్రం అంటే మా వారికి చాలా ఇష్టము. సో దాన్ని మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాడు. ఎప్పుడు వచ్చినా కూడా దీనిపైన ఎక్కి వాళ్ళ డాడీతో ఆడిపించుకుంటారు, తను ఎక్కుతాడు. హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇంకా కాసేపు తర్వాత అయితే ఒక 1 hour స్పెండ్ చేసాం మొత్తం. మళ్ళీ అయితే ఇంటికి వచ్చేసాను, ఎందుకంటే నేను కుకింగ్ కూడా చేసేసుకొని రాలేదు. ఇంటికి వచ్చి ఇంకా కుక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే లోపల మాకు 12:15 అయితే అయిపోయింది. ఆ రోజు వచ్చేసి సండే. నార్మల్గా నేను బాగా మేము నాన్ వెజ్ తినే రకమే ఒకప్పుడు. ఈ మధ్య అయితే అసలు నిజమండి, మీకు వీడియోస్ కూడా నా వెయిట్ లాస్ వీడియోస్ చూసే ఉంటారు. చికెన్ చాలా రేర్గా తింటున్నాము.
అది కూడా ఎప్పుడో ఒక్కసారి అసలు తినబుద్ధి అవ్వట్లేదు. ఒకప్పుడైతే బాగా వీక్లీ ట్వైస్ 3 టైమ్స్ కూడా తిన్న రోజులుంది. ఇప్పుడేంటంటే 3 వీక్స్‌కి ఒక్కసారి కూడా తినట్లేదనమాట. ఇంకా అందుకని మా హస్బెండ్‌ని అడిగాను. "నీకేం కావాలి చెప్పు అదే చేసి పెడతాను" అని చెప్పి. అంటే మా అత్తయ్య, మామయ్య కూడా ఇవాళ వస్తున్నారు ఈవినింగు. సో, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేమిద్దరమే ఉన్నా. ఈవినింగ్ మళ్ళీ వస్తారు. వాళ్ళ కోసమన్నా మళ్ళీ చేయాలి కాబట్టి ఒకేసారి చేసేసుకుందాం అని చెప్పారు తను. అందుకని చెప్పి సాంబారు, ఇంకా వడలైతే చేశాననమాట. ఇంక నాన్ వెజ్ ఏమీ వద్దన్నారు. వెజ్‌లో బిర్యానీ కూడా అంత వద్దని చెప్తున్నారు. అసలు నాకు బిర్యానీ కానీ, చికెన్ కానీ అవన్నీ వద్దని చెప్పారు. అందుకని నార్మల్ వైట్ రైస్ చేసి సాంబారు, వడలు అయితే చేసుకుందామని చెప్పి ఫిక్స్ అయిపోయాము. ఇంక మార్నింగే ఫిక్స్ అయ్యాము కాబట్టి వడలకి నేను పప్పు అయితే నానబెట్టేసి వెళ్ళిపోయాను. సో, ఆల్మోస్ట్ ఇది 4 అవర్స్ అయితే సోక్ అయిపోయింది. సో, మీరు ఎప్పుడైనా వడలు చేసుకోవాలి అంటే నూనె లాగకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఒక 3-4 అవర్స్ అయితే దాన్ని బాగా నానబెట్టేసి మనం గ్రైండ్ చేసేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసుకుంటాం కదా. గ్రైండ్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసేయండి. సో, గ్రైండ్ చేయగానే దాంట్లో ఆనియన్స్ వేసేసి కలిపేసి వేసేసుకున్నాం అనుకోండి, అప్పుడు సోడా ఉప్పు కంపల్సరీగా వేయాలి. ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటాయి. అలా కాకుండా మీకు టైం ఉంది అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ గ్రైండ్ చేసి, అంటే మనం గ్రైండ్ చేసేటప్పుడు సాల్ట్ వేసేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టేసేయండి హాఫ్ అన్ అవర్. హాఫ్ అన్ అవర్ తర్వాత కావాలంటే ఆనియన్స్, దాంట్లో మీకు కావాల్సిన కరివేపాకు, పచ్చిమిర్చి ఏం కావాలన్నా యాడ్ చేసుకొని వడలు వేసుకోండి. అప్పుడు మీకు సోడా ఉప్పు వేయాల్సిన అవసరమే లేదు. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెడితే అది చాలా అంటే చాలా అసలు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు అనమాట. సోడా ఉప్పు వేస్తే ఎంత మెత్తగా వస్తాయో అంత మెత్తగా వస్తుంది. ఒకసారి ఈ టిప్ అయితే ట్రై చేయండి. నాకైతే ఎలా పోసిన నూనె అలానే ఉండింది. నేను చాలా వడలు అయితే చేశాను. మీకు ఇక్కడ పిండి చూస్తే అర్థమవుతున్నది కదా. సో, చాలా అయితే చేశాను. బట్ కొంచెం కూడా ఆయిల్ అనేది పీల్చలేదు. ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇంకా ఆనియన్స్ అయితే నేను చోపర్ అయితే తీసుకున్నానండి. ఇది డీమార్ట్లో తీసుకున్నాను. నేను తీసుకొని కూడా 1 ఇయర్ పైన అయిపోయింది. కానీ భలే యూజ్ అవుతుంది. ఎక్కువ కట్ చేయాలి టైం లేనేటప్పుడు మాత్రం ఖచ్చితంగా యూజ్ చేస్తాను. 1 or 2 అనుకోండి, నార్మల్గా కట్ చేసేస్తాను. ఇక్కడ నేను 4 వరకు అయితే కట్ చేస్తున్నాను. అందుకని చెప్పి చాపర్ యూజ్ చేస్తున్నా. జస్ట్ మనం ఇలా పుష్ చేసామనుకోండి, ఒక 10 టైమ్స్ చేస్తే చాలా చిన్నగా అయిపోతాయి. ఒక 5 టైమ్స్ చేసుకుంటే మనం కర్రీస్లోకి వాటికి సరిపోతుంది అనమాట. నేను ఒక 10 to 12 టైమ్స్ బాగా పుష్ చేస్తే చిన్నగా అయిపోయింది. డీమార్ట్లో ఎవరైనా కొనుక్కోవాలంటే కొనుక్కోండి. అండ్ రీజనబుల్ ప్రైస్ కూడా 199 రూపీస్ అయితే పడింది నాకు. సో, ఇది నార్మల్గా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ, మార్నింగ్ పిల్లలకి వంట చేయాలి టైం లేనేటప్పుడు ఇలాంటి యూజ్ చేసుకోవచ్చు. ఇది దీనికే కాదు, క్యారెట్ కూడా తురుముకోవచ్చు మనము. సో, ఎలాంటివి అయితే కొన్ని క్యాప్సికమ్ ఉంటాయి కదా, చిన్నగా ముక్కలు కట్ చేసుకోవడానికి దేనికైనా యూజ్ చేసుకోవచ్చు మనం ఇది. సో, మీరు కూడా ఒక్కసారి ఈ వడకి టిప్ అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో కూడా షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, మీ ఇంట్లో బర్త్డే అయితే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కూడా కమెంట్స్లో షేర్ చేసుకోండి. మా ఇంట్లో మోస్ట్లీ నా బర్త్డే అయినా, మా హస్బెండ్ బర్త్డే అయినా, ఇంట్లో ఎవరి బర్త్డే అయినా హ్యాపీగా టైం స్పెండ్ చేయడం మాకు ఇంపార్టెంట్ అనమాట. టైం స్పెండ్ చేయడం, ఇంట్లో చేసుకొని తినడం. నేను కానీ మా హస్బెండ్ అంత ఇష్టపడము బయటికి వెళ్ళి తినాలి అన్న ఇష్టం ఎప్పుడో రేర్గా వస్తుంది. బట్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్తాం. కానీ నార్మల్గా మేమైతే అస్సలు వెళ్ళము. రెస్టారెంట్కి వెళ్ళి తిని చాలా డేస్ అయిపోయింది. రీసెంట్గా నాకన్నా టీమ్ లంచ్ వచ్చి వెళ్ళాను, కానీ మేమైతే రెస్టారెంట్కి వెళ్ళి తినేది లేదు. ఎప్పుడైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకుంటాం, లేకపోతే ఎక్కువ మేము బఫే సిస్టమ్కి అయితే వెళ్ళేదాన్ని అనమాట. మంత్లీ వన్స్ అయినా కంపల్సరీగా వెళ్ళేదాన్ని ఒక 6 months బ్యాక్ వరకు. బట్ ఇప్పుడైతే వెళ్ళట్లేదు. అప్పుడైతే మా మరిది కూడా మాతో ఉన్నారు. మేము ముగ్గురం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఫుడ్ మాత్రం ఈ మధ్య ఏమో అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. చాలా వరకు తగ్గించేసాను అనమాట. ఫుడ్ ఎంత కావాలో అంతే తినాలి అనేది నేర్చుకున్నాను. సో, మీతో పాటు నేను కూడా చాలా విషయాలు నేర్చుకున్నానండి. నాకు తెలిసినటువన్నీ వెయిట్ లాస్ వీడియోస్లో ఆల్రెడీ మీకు షేర్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ నేను వడలు చేస్తూ ఉంటే మా వారు, మా బాబు అందరూ ఇక్కడే ఉన్నారు. నాతో టైం స్పెండ్ చేస్తూ, వాళ్ళు మాట్లాడుతూ. మా బాబు ఇక్కడ కూడా సపోర్ట్ చేయట్లేదు. తను వెయ్యాలంటే వడలు. నాకే వడలు సరిగ్గా రావు. ఏదో కొంచెం నేర్చుకొని ఇప్పుడు చేత్తో వేసేంత దాని వరకు వచ్చానన్నమాట. చాలా బుల్లిగా చేస్తాను నేనైతే. నా వడలు చూస్తే మా వాడే ఒక 4 to 5 తినచ్చు అనమాట. అంత బుల్లిగా చేస్తాను నేను. సో, బట్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. కొంచెం కూడా ఆయిల్ ఒక్క రవ్వ కూడా అనిపించదు. ఈవెన్ షుగర్ పేషెంట్స్ వాళ్ళు నార్మల్గా ఇంట్లో చేస్తే దానికి టిష్యూకి మొత్తం అద్దేసి ఆయిల్ మొత్తం తీసేసి తింటారు కదా, అలా అవసరమే లేదు. హ్యాపీగా డైరెక్ట్గా తినచ్చు నేను చేసిన దానిలాగైతే. ఇంకా బాగా తినేసి మేము కొంచెం లేట్గా స్టార్ట్ చేశాను కాబట్టి అరౌండ్ 2:30 అయిపోయింది తినే లోపల. ఇంకాసేపు కిందకైతే వాకింగ్కి తీసుకొచ్చాను బాబుని. చాలా డేస్ అయిపోయింది వాకింగ్ చేసి. అసలు 1 week అయితే నిజమండి నాకు తినడానికి టైం లేదు. అందుకనే నేను ఏ వీడియో ఒక్క షార్ట్ కూడా నేను షూట్ చేసుకోలేదన్నమాట. ఏది పోస్ట్ చేయలేకపోయాను. ఐఎమ్ సో సారీ. బట్ చూస్తానండి, ట్రై చేస్తున్నాను. ఇంకా 10 days అయితే ఉంది మన వెయిట్ లాస్ ఛాలెంజ్లో. అది కంపల్సరీగా నేను పోస్ట్ చేస్తాను. ఎక్కడ కూడా నేను స్టాప్ చేయను, రెజ్యూమ్ చేస్తాను మళ్ళీ.
ఇంకా ఈవినింగ్ అరౌండ్ 4:30 ఆ టైంకి అయితే పార్క్కి అయితే వచ్చాం మా ఇంటి దగ్గరలో ఉన్న దగ్గరికి. ఇది మేము ఎవ్రీ వీకెండ్ చేస్తామండి. సో ఇవాళ ఏదో బర్త్డే స్పెషల్ అని చెప్పి బయటికి రావాలి అలా ఏమీ లేదు. మీరు నా పాత వీడియోస్ కానీ చూసింటే నేను ఎవ్రీ సండే వెళ్తాను బాబుని తీసుకొని. సండేనే కాదు మోస్ట్లీ నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు. బట్ ఈ రోజుల్లో అంటే లాస్ట్ 3 to 4 మంత్స్ నుంచి నాకు కుదరడం లేదు వీక్ డేస్లో తీసుకొని టైమింగ్ డిఫరెంట్. అందుకని చెప్పి వెళ్ళట్లేదు. బట్ వీకెండ్ కంపల్సరీగా తీసుకువెళ్తాను. తను బాగా ఎంజాయ్ చేస్తారు బయటకు వస్తే. ఇంట్లో ఉంటేనే కాసేపు టీవీ చూస్తారు తను. సో బయటకు వస్తే మాత్రం సూపర్గా ఎంజాయ్ చేస్తారు, మంచిగా ఆడుకుంటారు, హ్యాపీగా ఫీల్ అవుతాడు అండ్ బాగా నిద్రపోతారు కూడా. ఆ రోజు అలసిపోతారు కాబట్టి. ఇంటికి వచ్చేసి నేను ఈవినింగ్ టైంలో పాయసం చేసేసి అయితే వెళ్ళాను. కొంచెం గట్టిగా చేశాను ఎందుకంటే మాకు వడలోకి పాయసం తినడం అంటే చాలా ఇష్టము. ఇంకా నేనైతే అక్కడ పెట్టుకున్న ప్లేట్లో 4 వడ, చాలా చిన్న చిన్నవండి అవి. వడ, పాయసం, కొంచెం సాంబార్ అయితే పెట్టుకున్నాను. అలా నా డిన్నర్ కూడా తొందరగా కంప్లీట్ చేయాలి కాబట్టి అరౌండ్ నేను ఇంటికి 7 o'clockకి వచ్చాను. నేను 7:15 ఆ టైంకి అయితే తినేస్తున్నాను ఇక్కడ. సో డిన్నర్కి తినేసి ఇంకా మాకు కేక్ కట్ చేసుకోవడం ఇవి ఏవి కూడా నచ్చవండి. ఇంకా బయట నుంచి అయితే కొన్ని పీసెస్ తెచ్చుకున్నాము. అది కూడా మాకు కూల్ కేక్ ఒకప్పుడు భలే తినేదాన్ని నేను. ఇప్పుడు అది కూడా మానేశాను. సో కూల్ కేక్లో అసలు ఏం అనిపించట్లేదు నాకు. మొత్తం ఓన్లీ మన క్రీమే ఉంటుంది కాబట్టి నార్మల్ కేక్స్ ఒకప్పుడు వచ్చేటివి కదా, ఆ కేక్స్ అయితే తెచ్చుకొని 4 అయితే తీసుకొచ్చాము. ఎందుకంటే ఇంకా 8:30కి అట్లా మా మామయ్య అత్తమ్మ కూడా వస్తున్నారనమాట. సో వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేయాలి కాబట్టి వాళ్ళ కోసం ఒక 2 కేక్స్, మా ఇద్దరికి ఒక్కొక్క కేక్ అంటే 4 పీసెస్ అయితే తీసుకొచ్చి దీన్నే తిని మేము హ్యాపీగా ఎంజాయ్ చేసాము. మా బర్త్డేస్ అన్నీ కూడా ఇలానే జరుగుతాయి. సో మళ్ళీ వెయిట్ లాస్ వీడియోలో అయితే కలుద్దామండి. ఖచ్చితంగా రెజ్యూమ్ చేస్తాను సూన్. సో మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ మనం వెయిట్ లాస్ వీడియోస్లో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.